కలెక్టర్ గారికి 2007లో పట్టాలు ఇచ్చిండ్రు. ఆ పట్టాలు కరెక్ట్గా వెరిఫై చేయండి. ఒకవేళ పట్టాలు వెరిఫై కాలేదంటే ఆ పట్టాలు డూప్లికేట్ పట్టాలు ఎవరు ఇచ్చిండ్రో వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ 100% ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి మావే అని చెప్తున్నారు. వెరిఫై చేసి న్యాయం చేయండి. వికలాంగులకు, దివ్యాంగులకు కూలగొట్టిన ప్లేస్తో మళ్ళీ కట్టించేయండి. జెన్యున్ ఉంటేనే చేయండి. జెన్యున్ లేకపోతే మేము జెన్యున్ లేకపోయినా చేయమని మేము అడగమని చెప్పి కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా పేదవాళ్లకు అన్యాయం జరిగినాయేమో వెరిఫై చేస్తా, వెరిఫై చేసి వాళ్ళకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. ఎవరైనా వీళ్ళ పక్కల ముఖాలు ఎవరైనా డూప్లికేట్ పట్టాలు అమ్మినా, లావాదేవీలు చేసినా, ఎవరైనా దందలు చేసినా, అమ్ముకున్నా అవి కూడా వెరిఫై చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించని చెప్తారు. ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఏందనే దానికి సమాచారం ఉందండి. మరి ఆమె కూడా కరెక్ట్గా ఎందుకులా కొట్టాల్సి వచ్చిందని చెప్పలేదు. మేము అడిగాం. ఆడ చెరువు లేదు, కుంట లేదు, లేకపోతే ఆడ పెద్ద ఇండస్ట్రీ లేదు, పెద్ద విలువైన భూమి కూడా కాదు. అక్కడ పోయి ప్రతాపం వీళ్ళ మీద అర్ధరాత్రి 400 మంది పోలీసులు పోయి చేయడం ఏంది? పోలీసులు అంటే డిపార్ట్మెంట్ చెప్తూ వస్తారు, వాళ్ళదేముంది? ఇంత సెక్యూరిటీ కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అసలు ఎందుకు అర్ధరాత్రి పోయి మూకుమ్మడి దాడి చేయాల్సి వచ్చింది? కళ్ళు కూడా కనపడవు కదా వాళ్ళ మీద. 2 కానిస్టేబుల్ సరిపోతుంది. డెలివరీ అవుతుంది ఆమె అన్న కూడా ఆమెను బయట పెట్టిండ్రు. ఇవాళ మార్నింగ్ డెలివరీ అయింది. ఇప్పుడు ఆమె నిన్న ఇల్లు కూలగొట్టిండ్రు, బయట వేసిండ్రు, ఆమె డెలివరీ అయింది. ఇంకా కొంతమంది చనిపోతామని అంటున్నారు. మేము ఏమన్నా గ్యాస్ ని వస్తే చనిపోకండి, మీ తరఫున కొట్లాడతామని చెప్పి అని చెప్పిండ్రు. న్యాయం చేయమని చెప్పి జెన్యున్ ఉంటేనే న్యాయం చేయండి. జెన్యున్ కాని వాళ్ళకి న్యాయం చేయకండి. మా రిక్వెస్ట్ కూడా అది. ఇస్తాను కూడా మీరే భరించాలని చెప్పి